అక్రమ మైనింగ్ మీద గత 2 రోజులుగా పర్యటన చేసి నేను కూడా ఇందులో మొదటి రోజు పాల్గొన్నాను. మన ఊరిని రక్షించుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. ఇప్పుడు విజువల్స్ చూసాం, ఏముంది తవ్వుకుపోతున్నారు కదా, ఏముందిలే అనుకుంటున్నారు ప్రతి ఒక్కరు. చూస్తే KGF 1, 2, 3 కాదు, PGF అని పేరు పెట్టాను నేను. PGF అంటే పొన్నూరు గ్రావెల్ ఫీల్డ్స్. ఒక వ్యాపార పరంగా ఈ వ్యవహారం అంతా నడిపించుకొని ఈ ప్రాంతం యొక్క ప్రజల ఆరోగ్యాన్ని కూడా స్పాయిల్ చేసే విధంగా వ్యవహరించడం వేరు. పొలాలు పోవటం కాదు, ఈ దరిద్రం మనకి చుట్టుకుని మన ఆరోగ్య సమస్యలు వచ్చే పరిస్థితి ఉంది. మొత్తం ప్రాంతాన్ని అంతా కూడా పోలీసు యంత్రాంగాన్ని, అధికార యంత్రాంగాన్ని అందరినీ అడ్డం పెట్టుకుని కోట మహేష్ అనే ఒక అబ్బాయి సుద్దపల్లిలో చనిపోయాడు. 23 సంవత్సరాలు మాత్రమే ఆ కుర్రవాడికి. చెప్పులు కర్ర అక్కడ ఉంది, ఖచ్చితంగా ఇందులో ఉండుంటాడు, మాకు పశువులు దిగి చనిపోయాడు అని చెప్పాడు. ఈ విషయంలో కుటుంబ సభ్యులను కూడా దిగొద్దు అని పోలీసులు హెచ్చరిక చేయటం. ఎంత భవిష్యత్తు ఉన్న యువకుడు, అటువంటి యువకుడు చనిపోతే స్థానిక ఎమ్మెల్యే పరామర్శకు కూడా రాలేదంటే ఎంత భయపడుతున్నాడు లోపల. నరేంద్ర కుమార్ ఎంత యాజిటేషన్ చేస్తే పొన్నూరు రోసే సంపాదన అంత పెరుగుతుంది, జగన్మోహన్ రెడ్డి సంపాదన అంత పెరుగుతుంది. మరొక విచిత్రమైన అంశం ఏంటంటే లిఫ్ట్ ఇరిగేషన్ కూడా చూసాం. నిన్న చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించి అలాంటి ఇరిగేషన్ మంత్రి IDCలో ఒక లిఫ్ట్ ఇరిగేషన్ శాంక్ చేస్తే ఆ పైపులన్నీ పగిలిపోయి ఉన్నాయి. వ్యవసాయ భూమి లేదు, మన విధ్వంసం మన కళ్ళ ముందు కనపడతా ఉంది. ఈ వ్యవహారాన్ని ఇంతటితో అడ్డుకట్ట పెట్టాల్సిన బాధ్యత ఉంది. ఆ బాధ్యతను నరేంద్ర కుమార్ గారు తీసుకున్నారు. ఆ విషయాల మీద మీరు కూడా చైతన్యం పొంది దీన్ని మీరందరూ ఏకకంఠంతో పని చేయాల్సిన అవసరం ఉంది అని మీ అందరికీ తెలియజేసుకుంటూ 2200 కోట్ల రూపాయల భూగర్భాన్ని ఇక్కడ నుంచి తవ్వుకుని బయటకు వెళ్ళిపోయారంటే ఎంత లబ్ధి పొందారో మీరు. ఈ ఊరు చాలా చక్కగా ఉంది చూడటానికి, కానీ భవిష్యత్తులో ఇదే కొనసాగితే మీ ఊరుగా ఉంటుందని నాకైతే నమ్మకం లేదు.